కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ సాగిస్తున్న కమిషన్ విచారణ ముగిసింది. ఈ విచారణకు హాజరైన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ విచారించారు. ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్ కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, అప్పులు, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులు, వడ్డీల చెల్లింపు వంటి కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్ నిధులు ఎలా వచ్చాయని కమిషన్ ప్రశ్నించింది. వీటికి రామకృష్ణారావు సమాధానమిస్తూ బడ్జెట్ కేటాయింపులు, లోన్ల ద్వారా నిధులు సమకూర్చినట్టు చెప్పినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న కమిషన్ ప్రశ్నకు పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నీళ్లను విక్రయించి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు చెప్పినట్టుగా సమాచారం. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, శ్రీనివాస్, సుదీర్ఘంగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగింది. ఈ రోజు నుంచి సంక్రాంతి హాలిడేస్ తర్వాత తిరిగి ఈ రోజు నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణని ప్రారంభించింది. ఈరోజు విచారణకి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు హాజరయ్యారు. దాదాపుగా గంటన్నర పాటు రామకృష్ణారావుని కమిషన్ విచారించింది. దాదాపుగా 24 ప్రశ్నల్ని సంధించింది. సో ఆనాడు ఈ నిధులకు సంబంధించి, నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశంపైన, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపైన చాలా ప్రశ్నల్ని సంధించింది. సో ఆయన ద్వారా సమాధానాలని రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది. వాస్తవానికి గతంలోనే ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీర్లతో అఫిడవిట్లను తీసుకున్నది. సో అఫిడవిట్లను ముందు పెట్టుకొని బహిరంగ విచారణ చేస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. అందులో భాగంగా నిజానికి గత జూలైలోనే విచారణకు రావాలని చెప్పి రామకృష్ణారావుకి కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ అప్పట్లో బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి రాలని చెప్పి సమాధానం చెప్పినటువంటి నేపథ్యంలో ఎగ్జంప్షన్ ఇచ్చింది అప్పుడు కమిషన్. తిరిగి ఈరోజు విచారణకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరయ్యారు. దాదాపుగా 2 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ 3 గంటల 40 నిమిషాలకు ముగిసింది. దాదాపుగా గంట 40 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది. 24 ప్రశ్నలు సంధించారు. అందులో ప్రధానంగా అసలు కార్పొరేషన్ ఏర్పాటు ఏ విధంగా చేశారు, కార్పొరేషన్కు నిధులు ఏ విధంగా సమకూర్చారు, సో మళ్ళీ తిరిగి వాటిని ఏ విధంగా చెల్లిస్తారు అనేటువంటి ప్రశ్నల్ని ప్రధానంగా సంధించారు. అయితే కార్పొరేషన్కి ప్రధానంగా 2 మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చినట్లుగా రామకృష్ణారావు చెప్పారు. అందులో ఒకటి బడ్జెట్ కేటాయింపులు అయితే, 2 వివిధ మార్గాల ద్వారా లోన్స్ తెచ్చుకోవడం అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. అయితే దీనికి ఈ లోన్లన్నిటికీ కూడా ప్రభుత్వమే గ్యారంటీగా ఉంది. ప్రభుత్వ గ్యారంటీ ద్వారానే లోన్స్ తెచ్చారు, కార్పొరేషన్కు లోన్స్ సమకూర్చారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంతేకాకుండా అసలు ఈ కార్పొరేషన్ తిరిగి ఏ విధంగా చెల్లిస్తుంది, దానికి ఉన్నటువంటి ప్రధాన ఆదాయ వనరేంటి, ఆదాయాన్ని ఏ విధంగా జనరేట్ చేస్తారు అనేటువంటి ప్రశ్నను కూడా సంధించారు. అయితే ఇటు పరిశ్రమలకి నీళ్లను అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాము, ఇతర అవసరాలకు నీళ్లను అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తాము అని చెప్పి సమకూర్చాలనే ఆలోచన చేసినట్టుగా రామకృష్ణారావు సమాధానం ఇచ్చారు. నిజంగా ఆ విధంగా ఆదాయాన్ని సమకూర్చారా అనేటువంటి ప్రశ్నని కమిషన్ సంధించింది. అయితే 7 కోట్ల రూపాయలు నీళ్లను అమ్మడం ద్వారా సమకూర్చుకున్నట్లుగా రామకృష్ణారావు సమాధానం చెప్పారు. ఏ ఇయర్లో అని చెప్పి ప్రశ్నించగా తనకు పర్టికులర్గా ఆ ఏడాది గుర్తుకు లేదనేటువంటి సమాధానాన్ని రామకృష్ణారావు ఇచ్చారు. సో ఈ విధంగా ఓవరాల్గా నిబంధనలు, ఈ డిజైన్లకు సంబంధించి నిబంధనలు పాటించారా, ఇంప్లిమెంట్కు సంబంధించి, నిధుల కేటాయింపుకు సంబంధించి నిబంధనలు పాటించారా అనేటువంటి ప్రశ్నల్ని కూడా రామకృష్ణారావును కమిషన్ సంధించింది. అయితే ఈ విషయంలో కొంత ఆయన సమాధానం చెప్తున్నటువంటి క్రమంలో నిబంధనలు ఎక్కడ పాటించలేదు, నిధులు కూడా సరిగ్గా చెల్లించేటువంటి సమయంలో కూడా నిబంధనలు పాటించలేదు అని చెప్పి కమిషన్ చెప్పి అందుకు అవసరమైనటువంటి రికార్డులను కూడా స్వయంగా కమిషనే ఆయనకు చూపించింది. దాంతో రామకృష్ణారావు సైలెంట్ అయిపోయారు. సో ఇక ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రత్యేకంగా అందుకోసం జీవో తీసుకొచ్చి ఒక కోర్ కమిటీని నియమించింది. ఆ కోర్ కమిటీ పనులకు సంబంధించినటువంటి సమావేశాలని నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఇటు
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావడము, అటు క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చి చర్చించడం అనేటువంటిది దాని విధి విధానాలని ఖరారు చేశారు. కానీ ఎప్పుడైనా మీరు కోర్ కమిటీతో సమావేశం అయ్యారా అనేటువంటి ప్రశ్నను కూడా సంధించారు. కానీ ఆ కోర్ కమిటీతో తాను ఎప్పుడు సమావేశం కాలేదనేటువంటి సమాధానాన్ని రామకృష్ణారావు చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వమే ప్రతి ఏటా 6,519 కోట్ల రూపాయల వడ్డీలను చెల్లిస్తుంది అనేటువంటి మాటను చెప్పారు రామకృష్ణారావు కమిషన్ ఎదుట. అంతేకాకుండా 9 నుంచి 10.5% వడ్డీలను కూడా చెల్లిస్తున్నట్లుగా కమిషన్ ముందు రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.